30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీకి చుక్కలు కనిపిస్తున్నాయి. 2 రోజుల క్రిందట ఆయన హాస్పిటల్లో చేరారు. ఈ రోజు ఏకంగా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొద్ది రోజుల క్రిందట ఓ సినిమా ఫంక్షన్ లో పృథ్వీ మాట్లాడుతూ వైసీపీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దానికి స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యాయి వైసీపీ శ్రేణులు. లక్షలాది మంది ఒకేసారి విరుచుకుపడడంతో పృథ్వీకి చుక్కలు కనిపించాయి. అటు కుటుంబ సభ్యులు సైతం తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. దీంతో ఒక్కసారిగా ఒత్తిడి పడడంతో స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు పృథ్వీరాజ్. ఈ రోజు ఏకంగా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా వేదికగా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తనను టార్గెట్ చేసుకున్నారని, చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేయడం విశేషం. ఇక 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన మద్దతుదారుడుగా ఉండేవారు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ. పార్టీ ఆవిర్భావం నుంచి సేవలందించారు. సినీ రంగం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి అతి కొద్ది మందిలో ఆయన కూడా ఒకరు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పృథ్వీకి గుర్తింపు లభించింది. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ గా నామినేటెడ్ పోస్ట్ దక్కింది. కానీ అనుచిత ప్రవర్తనతో ఆ పదవిని దూరం చేసుకున్నారు. అయితే ప్రతిష్టాత్మకమైన ఎస్వీబీసీ చైర్మన్ గా అవకాశం దక్కిన సద్వినియోగం చేసుకోలేకపోయారు. అయితే తనతో రాజీనామా చేయించడంతో జగన్మోహన్ రెడ్డి తీరుపై తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఇక అప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మారిపోయారు. ఈ క్రమంలోనే ఎన్నికలకు ముందు జనసేనలో చేరారు. ఈ ఎన్నికల్లో జనసేన స్టార్ క్యాంపెయినర్ గా ఆ పార్టీకి ప్రచారం చేశారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన పృథ్వీరాజ్ కు మాత్రం ఇంతవరకు పదవి దక్కలేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన రాజకీయ విమర్శలు చేసి వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇక ఇటీవల ఆయన నటించిన లైలా సినిమా విడుదలైంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఫంక్షన్ కు హాజరయ్యారు పృథ్వీ. ఆయన మాట్లాడుతూ వైసీపీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. గతంలో 151 గొర్రెలు ఉండేవని ఇప్పుడు 11 ఉన్నాయని చెప్పడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆయన టార్గెట్ చేసినట్లుగా ఆరోపణలు వచ్చాయి. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ సోషల్ మీడియాకు ఆయన టార్గెట్ అయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది తమ ట్వీట్లతో రెచ్చిపోయారు. దీంతో ఆయన ఒత్తిడికి గురయ్యారు. అస్వస్థతతో హాస్పిటల్లో చేరారు. ఈ రోజు సోషల్ మీడియాలో తనకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడం విశేషం.